విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు నేపథ్యంలో పోలీసులు రెచ్చిపోయారు. ధర్నాకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వస్తున్న భూపాలపల్లి కేటీపీపీ విద్యుత్ ఇంజనీర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విద్యుత్ ఇంజనీర్ల అక్రమంగా అరెస్టులపై జేఏసీ మండిపడుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ నిలదీస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, విద్యుత్ ఇంజనీర్ల ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ధర్నాకు పిలుపునివ్వడంతో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తీర్పు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రధాన పెన్షన్ సంబంధించిన ఆ పిఆర్సీ వేతన సవరణ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రధాన లేకుండా విధులుగా ఉన్న యాభై విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు నేపథ్యంలో పోలీసులు రెచ్చిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము ఇటు యాజమాన్యాల తీర్పు నిరసనగా ఇవాళ చెలో హైదరాబాద్ విద్యుత్ సౌధకు పిలుపునిచ్చాయి. విద్యుత్ జేఏసీ సంఘాలు ప్రధానంగా ఆ డిమాండ్లకు సంబంధించి అనేక రోజులుగా వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, వివిధ రూపాయలు నిరసన చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎడచెవి పెట్టడం, ఇది యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఇవాళ విద్యుత్ సౌధ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ లోని ధర్నాకు వచ్చేందుకు సిద్ధమైన విద్యుత్ ఇంజనీర్లను ఇటు ఉద్యోగులను ఎక్కడికక్కడ అవసరం చేస్తామని తెలుస్తుంది. ప్రధానంగా భూపాలపల్లి కేటీపీకి సంబంధించిన విద్యుత్ జంకుకు సంబంధించిన ఇంజనీర్లు తమ నిరసన తెలపాలి, తన హక్కులను కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో హక్కులు కాలేకుండా ప్రభుత్వం ఇటు యాజమాన్యాలు చేస్తున్న నిరంకుశత్వానికి పోరుగా మేము నిరసన తెలుపుతాము, హైదరాబాద్కి వెళ్దాం అనుకునే తరుణంలో ఉదయమే వెళ్లి ఇవాళ ఇంజనీర్లను అక్కడ